హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే కంటిన్యూస్గా చూసేయండి. వాటి వీడియో ఏంటంటే ఆల్రెడీ 41 డేస్ దీక్ష కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. చింతపల్లి వెళ్ళడానికి కుదరలేదనమాట. సో అమౌంట్ వచ్చేసి అయితే 3600 అయింది. ఇంకా రైస్ అవన్నీ తీసుకొని వెళ్దాము, మండే వెళ్దాం అనేసి అన్నాడు అనమాట మా హస్బెండ్. లేదు, గురువారమే వెళ్దాం అనేసి ఇంకా సెంటిమెంట్ నాకు అనేసి గురువారమే వెళ్తున్నామన్నమాట, ముందు రోజు డిసైడ్ అయ్యి. సో మేము వెళ్ళాము. సో వెళ్ళేసి ఇది ఇవ్వాలన్నమాట. ఇది ఇచ్చేసి ఇంకా దర్శనం చేసుకొని భోజనం చేసి ఇంటికి వద్దామనేసి అనుకున్నామన్నమాట. సో అక్కడైతే ఇంకా వార్షికోత్సవం అనమాట సాయిబాబాది. అసలు ఫుల్ రష్ ఉంది. అక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చాలా రష్ ఉంది. సో అంత వీడియో ఏం తీయలేదు, కొంచెం కొంచెం షూట్ చేశానమాట వీలైన వరకు. ఫస్ట్ అయితే మేము ఎంట్రన్స్లోనే ఎప్పుడు గోసేవకి అమౌంట్ కట్టేసి ఇట్లా వేస్తామన్నమాట గోవులకి. ఇంకా శాశ్వత అన్నదానం అయితే మా మ్యారేజ్ డేకి మా పిల్లలకి కట్టేసాము, కానీ ఇట్లా వెళ్ళినప్పుడు కూడా ఇస్తామన్నమాట. అసలు నిన్నైతే ఆల్మోస్ట్ 52,000 తీసుకున్నారంట ఇప్పటి వరకు ఈ దీక్ష చేసిన వాళ్ళు. జస్ట్ ఇంకా దీపం పెట్టేసి చెప్పా కదా అంతకుముందు వీడియోలో, 3 గుప్పెళ్ళ బియ్యము దీపారాధన చేసి అష్టోత్తరం చదివితే చాలు. అట్లా 41 డేస్ తర్వాత అవి దేవుడి దగ్గర పెట్టి వాళ్ళు తీసుకుంటారనమాట. అసలు నిన్న ఆల్మోస్ట్ అయితే 600 to 700 పీపుల్ ఉన్నారనమాట. చాలా రష్ ఉంది. సో ఏదో అలా కొన్ని తీసాను. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి దర్శనం చేయించి మనం అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు బియ్యము సపరేట్గాను అమౌంట్ సపరేట్గా తీసుకుంటున్నారు. ఇంకా నిన్నటితోటి 52,000 ఈ దీక్ష తీసుకున్నారు అని చెప్తే నేనైతే షాక్ అయ్యాను అనమాట. అంటే అంతమంది కోరికలు నెరవేరితేనే కదా ఈ దీక్ష తీసుకుంటుంది అని నాకు అనిపించింది. సో నిన్నైతే నేను వెళ్ళినప్పుడైతే ఆల్మోస్ట్ 40 to 50 నెంబర్స్ తెచ్చారనమాట అరౌండ్గా. అంటే ఇది కంప్లీట్ చేసి నిన్న ఇచ్చిన వాళ్ళైతే 40 నెంబర్స్ అయితే మినిమం ఉన్నారు. మళ్ళీ కొత్తగా తీసుకునే వాళ్ళైతే నిన్న 30 నెంబర్స్ వరకు తీసుకున్నారు అప్రాక్సిమేట్లీ చెప్తున్నా నేనైతే. ఇంకా తర్వాత అయితే దర్శనం చేసుకొని 3 అయిపోయిందనమాట. 3 తర్వాత ఇంకా మేము అన్నప్రసాదం కూడా తీసుకొని ఇంకా 3:30కి అట్లా బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే అమౌంట్ రాసేటి వాళ్ళు ఇప్పుడు మనం రైసు అమౌంట్ ఇస్తాం కదా, అది కూడా తీసుకొని అక్కడ రాయించుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం దర్శనం అవన్నీ అయిపోయినాక ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి అయితే ఇటు డౌన్లో దిగి వస్తామన్నమాట. వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా సాయిబాబా ఉంటాడు. ఇంకా అక్కడ అన్ని దీపాలు పెట్టి బాగా చేస్తారనమాట. నైట్ పూట అయితే అది మనకి మంచిగా కనబడుతుంది. సో మనకు కొంచెం లాంగ్ కాబట్టి మేమైతే మధ్యాహ్నమే వెళ్ళాము. ఇక్కడంతా ఫుల్ ఇసుకలో ఇట్లా చేసేసి మొత్తం దీపాలు పెట్టి చాలా బాగుంటుందంట నైట్ పూట అయితే. సో మనకి లాంగ్ కాబట్టి మేమైతే 10:30కి పోయి 3 వరకు రిటర్న్ అవుతాము. మాది ఎప్పుడు అదే టైమింగ్స్ అనమాట. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇది డౌన్లో అనమాట. సో మా మామయ్య వాళ్ళతో వెళ్ళాము మేము చింతపల్లి ఈసారి. సో ఇంకా తర్వాత అయితే ఇటు వెళ్ళేసి ఇంకా భోజనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట. సో ఇంకా అట్లా జస్ట్ అలా తీసేసాను. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత అయితే రిటర్న్ అయ్యేటప్పటికి కొంచెం లైట్గా వెదర్ అంతా కూల్గా ఉందన్నమాట, వర్షం పడేలాగుంది. ఇంకా 3:40 అట్లా బయలుదేరాము. ఇంటికి వచ్చేవరకే 4:30 అలా అయిపోయిందనమాట. సో మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇంతమంది చేస్తున్నారంటే ఏదో ఒక పవర్ ఉంటేనే చేస్తారు కదా. సో అంటే కొంచెం లేట్గా అయినా సరే అవుతుంది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.